ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 16 వార్డులలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరడానికి కారకులైనటువంటి, అలాగే ఓడిపోయిన వార్డులలో కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపినటువంటి పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రజలకు అర్థం కావాల్సింది ఆల్రెడీ నేను పబ్లిక్ స్పీచ్లలోనే చెప్పాను. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం చేస్తారు రేపు పొద్దున అనేది కూడా చెప్పడం జరిగింది. ప్రజలు ఇదంతా అర్థం చేసుకొని రేపు పొద్దున ఎలా ఉండాలనేది ఆలోచన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఇక ముందు కూడా ఏదైతే నేను గెలిచిన తర్వాత ఏదైతే తప్పులు జరగకుండా చూశానో, కరప్షన్ అనేది మున్సిపాలిటీలో ఉండదు. నేనున్న ఈ 3 సంవత్సరాలు నాతో పాటు 16 మంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క చిన్న తప్పు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఎమ్మెల్యేగా లేనప్పుడు 7 సభ్యులు ఉంటేనే అలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఉంటూ 16 మంది సభ్యులతో ఈ మున్సిపల్ సమావేశంలో మేము ఉంటాం. ఏ ఎజెండా తీర్మానమైనా ఏదైనా సరే ప్రజాప్రతినిధుల ఒత్తిడితోని అధికారులు ఏదైనా తప్పుడు సంతకం పెట్టిన రోజు వారి సస్పెన్షన్కి దారితీస్తుంది, ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి అధికారులు ముఖ్యంగా అందరూ కూడా న్యాయం పక్షాన, రూల్స్ అండ్ రెగ్యులేషన్ పక్షాన అవన్నీ ఏది మాత్రము ఇబ్బంది కాకుండా రూల్స్ను అతిక్రమించకుండా పనిచేయాలని అధికారులకు నేను తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డి పట్టణ ప్రజలకు నేను ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారంగా ఈ 3 సంవత్సరాలు మాత్రము ఖచ్చితంగా కరప్షన్ లేకుండానే ఈ మున్సిపాలిటీ ఉంటుంది. మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో న్యాయంగానే ఉంటుంది తప్ప ఎటువంటి అన్యాయాలు జరగవని చెప్పి గత 30 సంవత్సరాలు ఒకెత్తు, ఈ 3 సంవత్సరాలు ఒకెత్తు అనేది ప్రజలకు తెలియజేసుకుంటూ నేనే మాట ఇచ్చినో ఆ మాట మీద నిలబడతానని మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.